హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అన్నవరపు సునీత సాయి. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. ఈ వీడియో ఏంటంటే నేను వెయిట్ గెయిన్ ఇంతగానం ఎలా అయ్యాను అనేది మీకు చెప్తాను. చూడండి నేను ఎలా ఉన్నానో అదే చూపిస్తున్నా. అందరు కామెంట్ చేయొచ్చు ఇంతలా ఉన్నా అది ఇదని. ఓకే, నో ప్రాబ్లం. ఎవరి కోసం అయితే నేను చేయట్లేదు కదా, నా కోసమే. నాకు మ్యారేజ్ అయ్యి 2 years అవుతుంది. 2 yearsలో నాకు 2 times అబార్షన్ అయింది. ఈ 2 times ప్రెగ్నెన్సీ అంటే ఎవరైనా కానీ మంచిగా తింటారు. చూడండి నాకు 2 times అబార్షన్ అయింది, చూపిస్తా. ఇదిగోండి, అంటే హాస్పిటల్ ఏమంటే చెప్పాను కానీ చూడండి, అంటే హాస్పిటల్ నేను చెప్పడం ఎందుకులేండి, ఎవరేం చేస్తారు. ఇదిగోండి, ఇది ఫస్ట్ ప్రెగ్నెన్సీ రిపోర్ట్. సెకండ్ ప్రెగ్నెన్సీ ఇది కూడా నేను చూపిస్తా. ఇలా నాకు 2 times అబార్షన్ అయింది. నేను చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. నాకు మిస్ పీరియడ్స్ అలా కూడా జరుగుతున్నాయి 2 times అబార్షన్ అయిన దగ్గర నుండి. అంతకుముందు మంచిగా ఉండేది, నాకు రెగ్యులర్గా పీరియడ్స్ వచ్చాయి. పీసీఓడి ప్రాబ్లం కూడా వచ్చింది. థైరాయిడ్ సెకండ్ టైం ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ వచ్చింది. దీనివల్ల నేను చాలా సఫర్ అవుతున్నా, చాలా లావ్ అయ్యాను. అంటే 70 kgs ఉన్నా నేను 2 yearsలో 92 kgsకి వచ్చానంటే అర్థం చేసుకోండి. ఇదిగోండి, ఇది సెకండ్ ప్రెగ్నెన్సీది. ఇలా నాకు చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేదాన్ని. ఇదిగోండి, ఇవి అబార్షన్ అయిన తర్వాత కూడా నా దగ్గర అన్ని రిపోర్ట్స్ ఉన్నాయి. బట్ ఏం చేస్తాం, తప్పదు కదా. అబార్షన్ అయింది అని అంటే మనం ఎవరిని ఏం అనలేస్తాం చెప్పండి. మీకు వచ్చిన దానికి మేమేం చేయగలుగుతామని కూడా అనవచ్చు. కాకపోతే ఏం చేస్తా, బ్యాడ్ లక్. ఓకే, ఎనీవేస్ నా ఆరోగ్యం ఇప్పుడైతే ప్రజెంట్ ఓకేగానే ఉంది. అంటే నాకు బ్యాక్ అది అది కిడ్నీలో స్టోన్స్ వచ్చాయి. ఒకటి 6 mm, ఒకటి 7 mm ఉంది. ఇప్పుడు వెయిట్ లాస్ అవ్వాలి నేను ఎంత అంటే ఒక 20 kgs తగ్గాలి. అంటే నాకు 1 year పట్టేటట్టే ఉంది. 2 yearsలో లావ్ అయ్యి నేను 1 yearలో తగ్గాలంటే కూడా కష్టమే, కానీ తగ్గాలి. మీలో ఎవరికైనా ఏమైనా టిప్స్ తెలుసుంటే నాకు కామెంట్ చేయండి. ఫుడ్ కూడా నాకు డైట్లో ఎలా తీసుకోవాలో కామెంట్ చేయండి. నేను ఏంటంటే ఇలా నాకు ఉన్న మిస్ పీరియడ్స్ కానీ, పీసీఓడి ప్రాబ్లం కానీ, థైరాయిడ్ ప్రాబ్లం కానీ, అంటే మరీ ఎక్కువ నేను మెడిసిన్ మీదే డిపెండ్ అయ్యి వెళ్తున్నా. అలా కాకుండా నాకు ఏమైనా న్యాచురల్గా అంటే ఉంటాయి కదా, కిడ్నీలలో స్టోన్స్ వస్తే ఇలా ఎందుకు చెప్పాను నాకు టిప్పు, అది నేను మర్చిపోయాను. అలా చేయాలి. చూడండి ఎంత లావుగా అనిపిస్తున్నా. చూసే వాళ్ళకి నాకే అంత అనిపిస్తుంది. చూసేవాళ్ళు నన్ను బ్యాడ్గా కూడా అనుకోవచ్చు, ఇంత లావు అవుతున్నా ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుందని. చూడండి, నాకు మాట్లాడుతుంటే ఆయాసం కూడా వచ్చేస్తుంది. ఇంకోండి, ఇది థైరాయిడ్ ప్రాబ్లం, మళ్ళీ పీసీఓడి, మిస్ పీరియడ్స్ వల్ల నెక్ బ్లాక్ అవుతుంది. నా నెక్ చూడండి ఎంత బ్లాక్గా అనిపిస్తుందో. అంటే నాకు అంతకుముందు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు. నాకు ప్రెగ్నెన్సీలోనే ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు పీసీఓడి అని చెప్పారు ఫస్ట్. తర్వాతకి పీరియడ్ మిస్ అయిన తర్వాతకి వెళ్తే స్కానింగ్ చేశాక ప్రెగ్నెంట్ అని చెప్పారు. ఓకే అనుకున్నా. ఒక 4th monthలో నాకు బ్లీడింగ్ జరిగేది అప్పుడప్పుడు. దానివల్ల నేను హాస్పిటల్కి వెళ్ళాను. ఒక నైట్ బాగా ఓవర్ బ్లీడింగ్ అయితే నెక్స్ట్ డే వెళ్ళాము. హార్ట్ బీట్ లేదని చెప్పేసి అబార్షన్ చేశారు. మళ్ళీ సెకండ్ టైం ఎలా అంటే, సెకండ్ టైం కూడా ఇలానే. అంటే నాకేం సిమ్టమ్స్ ఏం తెలిసేది కాదు. సెకండ్ మంత్లో ఏం తెలియదు ఎవరికైనా, కాకపోతే నార్మల్గా అయినా కానీ తెలియాలి కదా, నాకు అలా కూడా తెలియకపోయేది. అందువల్ల అప్పుడు కూడా నాకు ఇలానే బ్లీడింగ్ అయ్యేది. సెకండ్ టైం కూడా అలానే అవుతుంటే హాస్పిటల్కి వెళ్తే ఏం లేదమ్మా ప్రెగ్నెన్సీ అనేసి చెప్పారు. మన చేతులలో ఏం లేదు కదండి, ఎలా జరగాల్సి ఉంటే అలానే జరుగుతుంది. కానీ సమాజంలో ఎంతమందో ఎన్నో రకాలుగా అనుకుంటారు. అవన్నీ నేను అస్సలు పట్టించుకోను. ఎవరు అనుకున్నా అవన్నీ వాళ్ళకే. నాకు మాత్రానికి నా హెల్త్ పరంగా మంచిగా ఉంటే అదే చాలు. ఎందుకంటే నా పేరెంట్స్ నన్ను మంచిగా సపోర్ట్ చేస్తారు, మా హస్బెండ్ చేస్తారు. ఇంకా అంతకన్నా కావాల్సింది ఏంటండి. మా అమ్మ, మా నాన్న, మా హస్బెండ్ నన్ను చాలా అంటే చాలా బాగా సపోర్ట్ చేస్తారు దేనికైనా కానీ. నాకు ఇంత హెల్త్ ఇష్యూస్ ఉన్నా, నేను ఇంత ఓవర్ వెయిట్ అయినా కానీ వాళ్ళు ఎప్పుడూ నన్ను ఏ విధంగా కూడా మాట్లాడరు. అంటే ఎవరి పేరెంట్స్ అయినా మాట్లాడరు. కొంతమంది ఎలా అంటే ఇలా జరిగిపోయింది, అలా జరిగిపోయింది, అలా అయినా ఇలా అయినా అంటే ఉంటుంది ఎవరికైనా కానీ, ఏ హస్బెండ్కైనా ఉంటుంది.
కానీ మా హస్బెండ్ అలా కాదు. మన చేతులలో ఏముండదు కదా, అందువల్ల అలానే అంటారు. మన చేతిలో ఏముంది, నువ్వేం చేస్తావు దానికి అనేసి ఇలా నేను నాకు చాలా టైమ్స్ బాధేసేది నాకు ఎందుకు ఇలా అవుతుంది అని. కానీ ఏం చేస్తామండి, తప్పదు కదా. నేను చాలా అంటే చాలా సఫర్ అయ్యాను, చాలా బాధపడ్డాను. నాకు జూన్ 19th వస్తే 2 years కంప్లీట్ అవుతుంది మా మ్యారేజ్ అయ్యి. మళ్ళీ లాస్ట్ టైం 2 months పీరియడ్ రాకపోతే నేను వెళ్ళాను హాస్పిటల్కి. వెళ్తే ఇది పీరియడ్ రావడానికి ఏదో పొర ఉంటుందంట, నేను దాన్ని ఏం మర్చిపోయినా. ఈసారి చెప్తా కంపల్సరీగా. అది 10 mm ఉండాల్సింది 3 mm ఉందంట, దానివల్ల ఆగిపోయాయి పీరియడ్స్. మెడిసిన్ ఇచ్చారు 15 daysకి. ఓకే, ఇప్పుడు వచ్చింది. ఇంకే ఇలా జరిగింది నా పరిస్థితి. ఏం చేస్తాం, తప్పదు కదా. ఇలా నాకు ఇలానే నా హెల్త్ ఇష్యూస్ జరుగుతూనే ఉన్నాయి. అంటే నాకు మ్యారేజ్ అవ్వకముందు ఇలా హెల్త్ ఇష్యూస్ అంటూ ఏం లేవు, ఓన్లీ హెడేక్ ఉండేది. అది కూడా దానికి స్పెట్స్ ఉంది, అది కూడా ఎప్పుడో ఒకసారి వచ్చేది. అయినా కానీ నేను స్పెట్స్ యూస్ చేసేదాన్ని. అంటే అది కూడా ఎప్పుడో ఒకసారి, ఎక్కువ కాదు. అంటే నేను కాలేజ్కి ఆర్టీసీ బస్సులో అప్పుడు వెళ్ళేది. మా ఊరి నుండి ఖమ్మంకి 24 kilometers ఉండేది. నాకు ఆ సౌండ్కి ఎక్కువ హెడేక్ వచ్చేదన్నమాట. అంతేగాని నాకు ఏది లేదు. అంటే మ్యారేజ్ అయినాక వచ్చినాయి అనుకుంటే అది కూడా కొంతమంది తప్పు పడతారు. ఏం చేస్తాం, తప్పదు కదా. ఇలా నాకు హెల్త్ ఇష్యూస్ రావడం చాలా అంటే చాలా బాధగా ఉంటుంది. ఇట్లా వెయిట్ గెయిన్ అవ్వడం, మళ్ళీ ఇంకా 2 years అవుతుంది కదా, పిల్లలు ఇంకా లేరా, పిల్లలు లేరా అని అనడం, చాలా బాధ అనేది ఉంటుంది నాకు. అంటే చాలామంది మ్యారేజ్ అయినాక మంచిగా సెటిల్ అయినాక అలా చేద్దాం అనుకుంటా, అలా ప్లాన్ చేసుకుంటారు. నేను అంతే అనుకుంటా, కానీ లోకానికి మనం ఎప్పుడు తడమం. ఓకే, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Don't for the bell icon for more updates. Thank you. Bye bye.